హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. మేము ఇక్కడికి వెళ్ళే టయానికి దాదాపు ఒక 12:30 అయింది. మార్నింగ్ 7కి బయలుదేరని చెప్పాయి కదా. 12:30కి వెళ్ళామన్నమాట. ఎండ కూడా ఏం పెద్దగా లేదు కాబట్టి ఒకసారి లోపల వెళ్ళేసి చూసొద్దాము ఏమున్నాయి ఏం లేదనే దాంతో బయలుదేరాం. ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట. మన హైవే నుంచి ఒక 2 or 3 కిలోమీటర్స్ వస్తేనే ఈ హైవే గేట్ కనిపిస్తుంది. మీకు బోర్డ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సద్గురు సాయి సన్నిధికి వెళ్ళడం ఎలా అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్లో ఉన్న మెజ్ హోటల్ అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ. అండ్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. మేము ఉండే రూమ్ అయితే ఇదే అనమాట. తర్వాత మీకు చెప్తాను దాని గురించి కూడా నేను. ఇక్కడ నుంచి మరి ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కానీ ఏం పెద్దగా అయితే లేదు. మీరు ఏమైనా ఓన్ వెహికల్స్ కింద తెచ్చుకుంటే కానీ వెళ్ళొచ్చు, లేదంటే కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది. ఇది మొత్తం లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉంటుంది అనమాట స్టాచ్యూ అనేది. దాదాపు ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉంది. మేము బైక్లో వెళ్తా ఉన్నాం. మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇది మొత్తం వీడియో షూట్ చేశాను. ఎలా వెళ్ళాము ఏం లేదు అనేది. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నైట్ స్టే చేయాలని చెప్పి అనుకుంటే, ఒకవేళ లేజర్ షో చూడాలని చెప్పి అనుకుంటే మీరు దయచేసి స్వెటర్స్ కానీ ఏమైనా తెచ్చుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం అనమాట. ఓన్లీ ఓన్ వెహికల్స్ ఉంటేనే మనం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు, లేకుంటే కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. ఆటోస్ కూడా ఏం పెద్దగా తిరగట్లేదు. మేమైతే బైక్ వేసుకున్నాం కాబట్టి మాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మేము డైరెక్ట్ బైక్ అక్కడ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. చూసుకుంటూ ఎలా ఉంది ఏం లేదు, అసలు ఎలా చేశారు ఏం లేదనే దాంతోనే వెళ్తూ ఉన్నాను. చాలా సూపర్గా ఉంది అసలు ప్లేస్ అయితే ఎదిగిన మనం చెప్పుకోవడానికి ఎదిగిన. ఇంకో విషయం వచ్చేసి రోడ్డు కూడా ఇంతకుముందు అయితే ఉండేది కాదు. ఇదే రీసెంట్గా వేశారని చెప్పేసి నేను అనుకుంటాను. ఒక 3 or 4 months నేను యూట్యూబ్లో వీడియోస్ అన్ని సెర్చ్ చేసిన తర్వాత వెళ్ళాను అనమాట. చూడ్డానికి అయితే ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ క్యూరియాసిటీ అయితే చాలా పెరిగిపోయింది నాకు. ఎలా ఉంటుందో ఏం లేదో చూడాలి ప్లేసు అనే ఉద్దేశంతోనే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాము అనమాట. ఒక 4 kilometers కాబట్టి కొంచెం నిదానంగానే వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ బైక్ రైడర్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటారు. బెంగళూరు నుంచి కూడా చాలామంది వస్తారంట ఇది చూడడానికి బైక్ రైడర్స్ వాళ్ళు. మనం బైక్ కానీ ఓన్ వెహికల్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. మలుపులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫుడ్డే అనమాట ప్రాబ్లం, ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఇది ఆదియోగి స్టాచ్యూ అనేది ఇంకా అయితే పూర్తిగా అయితే డెవలప్ కాలేదు. ఇక్కడ మనకు లాడ్జెస్ కూడా పెద్దగా అవైలబుల్ లేవు. హోమ్ స్టేసే ఉన్నాయన్నమాట. మనం ఎవరైనా కానీ వెళ్ళి అడిగితే ఆ హోటల్లో వాళ్ళని ఎక్కడైనా కానీ రూమ్స్ ఉంటే హోమ్ స్టేస్ మనకి చెప్తారనమాట. ఇంకా నేను వెళ్తానే ఉన్నాను. ఎప్పుడు వస్తుంది అబ్బా అనే దాంతోనే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా వెనకాల అతనితో వీడియో చేస్తూ ఉన్నాను, నా ఫ్రెండ్ అనమాట. నేను అతను ఒకరి చోటనే వర్క్ చేస్తాము. చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నారో బైక్ తీసుకునే ముందర. అలా వస్తారనమాట. మనం కొంచెం జాగ్రత్తగా లేకుంటే మనల్ని గుద్దేస్తారు వీళ్ళు. ఇంకో విషయం వచ్చేసి మీరు ఏమైనా తిని రావాలనుకుంటే అక్కడే తినేస్తారండి. బయట ఎక్కడన్నా కానీ కొంచెం టైం కుదిరితే లోపల హోటల్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, అదే హోటలే అనమాట. పిల్లలతో వస్తే కొంచెం బడ్జెట్లో వెళ్ళాలని చెప్పి అనుకుంటే కొంచెం బయట తీసుకొని తినడమో ఏదో ఒకటి చేసేస్తారండి. అక్కడ తిన ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగానే ఉంది. అసలు మొత్తం కొండని ఎంత బాగా క్లీన్ చేసేసి వేశారంటే ఇది రోడ్డు అంత అద్భుతంగా వేశారు. మరి ఎప్పుడు రెడీ అయిందో ఏం లేదో కానీ ఇంత అద్భుతంగా అసలు. ఈవినింగ్ ఇది యాక్చువల్గా నేనైతే 12:30కి 1కి తీసాను. అక్కడ అంత చలి పెడతా ఉందన్నమాట. నాకు 12:30 అన్నప్పుడు కూడా అంత క్లైమేట్ కూల్గా ఉంది అసలు. ఇప్పుడు చలికాలం కాబట్టి అలా ఉందో, మరి ఎండాకాలంలో కూడా కూల్గా ఉంటుందో కానీ చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళే కొద్దీ ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎలా ఉందో ఏం లేదు. మనమైతే ఇంత దూరం ప్రయాణం చేసాము, అసలు ఇంత దూరం బైక్లో వచ్చేసిన తర్వాత అది వర్తా కాదనేది నాకు కొంచెం అయితే టెన్షన్ తీసుకెళ్ళింది. అదేక నా వెనక అతను కూడా అదే అంటున్నాడు, ఇంత దూరం అయితే మనం వచ్చాం కానీ ఎలా ఉంటుందో ఏం లేదో చూద్దాము అనేది అతను నా మాట మీదనే వచ్చాడనమాట. వెళ్దాము, నువ్వైతే అన్ని ప్లేసెస్కి వెళ్తావు కదా బాగుండే దాంట్లోకి, అందుకని చెప్పేసి నేను వస్తాను నీతో అని చెప్పేస్తే నేను తీసుకెళ్ళాను. యాక్చువల్గా అయితే మ్యారేజ్ కాకముందు అయితే నేను నా వైఫ్ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు పాప ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది బైక్ పైన. లేకుంటే నేను నా వైఫే వెళ్ళేవాళ్ళం బైక్ మీద. ఎందుకంటే ఎవరిని ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మేమిద్దరమే అయితే వేరే వాళ్ళని అనుకో, వాళ్ళనైతే అడగాలి చేయాలి, వాళ్ళ టైమింగ్లు మన టైమింగ్లు సెట్ కావు. అందుకని చెప్పేసి నేను ఎవరిని అడగాను. అప్పుడు మురుడేశ్వర్ కూడా ఇలానే వెళ్ళామన్నమాట. అప్పుడు నేను నా వైఫ్, అప్పుడు పాప ఇంకా పుట్టలేదు నాకు. అందుకని చెప్పేసి ఆ జర్నీ కూడా చాలా బాగుండేది. ఏమంటే అప్పుడు నేను వీడియోస్ తీయలేకపోయాను. అది కూడా మంచి బ్యూటిఫుల్ జర్నీ, నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ అనమాట. దాని తర్వాత కూడా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాను, మళ్ళీ సేమ్ ట్రిప్పే.
2019లో ఒకసారి వెళ్ళాను బైక్లో నేను మురుడేశ్వర్కి. దాని తర్వాత 2021లోనో 2022లోనో వెళ్ళాను ఫ్రెండ్స్తో. అది కూడా మెమొరబుల్ ఇన్సిడెంటే. చెప్తారు కదా, రండి ఇంకా ఎన్ని రోజులు రా, లోకల్లో ఉంటారు, చూడండి రా అంటారు కదా. అదే చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కానీ మీకు ట్రిప్పులు ఇంట్లో ఉండి బోర్ కొట్టుకుదిగినా కొంచెం దగ్గరలో ఉన్న ప్లేస్లన్నీ వెళ్ళి చూడండి. మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసిన తర్వాత చూడడం వేరే, మనం వెళ్ళి అనుభవించి చూడడం వేరే. చాలా బాగుంటుంది ప్లేస్. మేము దాదాపు ఇంకా దగ్గరకు వచ్చేసాము అనమాట ప్లేస్కి. ఇక్కడ పార్కింగ్ అని చెప్పి రాస్తారు కదా, యాక్చువల్గా అయితే అది శివరాత్రి అప్పుడు అట్లాంటప్పుడు ఏమైనా ఇక్కడ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళాలేమో. ఇప్పుడు ఎదిగిన కొంచెం లోపలికి ఎదిగిన వెళ్ళినేస్తున్నారు. మామూలుగా అయితే చిక్బల్లాపూర్ బస్ స్టాండ్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి. మేము ఎదిగిన వెహికల్ బైకే కాబట్టి మాకు ఎవరిని ఏం అడగకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము. కానీ కొంచెం ట్రాన్స్పోర్టింగ్ అయితే ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మీరు చూడండి బస్ వస్తుంది, 20 రూపీస్ తీసుకుంటారంట. మరి ఏ టైమింగ్స్ ఉన్నాయో నేనైతే అంత గమనించలేదు. దాని గురించి మాకు అంత టైం కూడా దొరకలేదు. ఎందుకంటే మేము వెళ్ళింది 1 డే ట్రిప్పే అనుకున్నాం. మేము యాక్చువల్ అయితే మార్నింగ్ వెళ్ళేసి చూసేసుకొని తొందరగా ఒక 2:30-3 కల్లా రిటర్న్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాము. మా ఊరు వచ్చేసి డోన్ అనమాట. కర్నూలు నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ బెంగళూరు హైవేలో మధ్యలో ఉంటుంది అనమాట. యాక్చువల్ 250 కిలోమీటర్స్ కదా, 2:30కి బయలుదేరినా కూడా హైవే అయితే చాలా సూపర్గా ఉంది. ఒక 5:30-6 కల్లా వచ్చేస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడ టోల్ తీసుకుంటా ఉన్నారనమాట బైక్కి 20 రూపీస్. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఈ టోల్ టికెట్ అయితే పెట్టుకోండి. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అడిగినా కూడా మళ్ళీ తీసుకోరనమాట. లేకుంటే టోల్ టికెట్ లేదనుకోండి మళ్ళీ అమౌంట్ అడుగుతారు. నేను లోపలికి వచ్చేసిన తర్వాత బైక్ పార్క్ చేసేసాము. అసలు చూస్తూ ఉంటే ఎంత వండర్ఫుల్ అనిపించిందంటే ఈ ప్లేస్. నేనే స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయాను అసలు. అక్కడ ఒక ఫ్రంట్లో కొంచెం నాగమండపం అని చెప్పింది అనమాట. అది కూడా వీడియో షార్ట్లో పెట్టాను, మీరు చూడండి. అక్కడి నుంచి అయితే వీడియో తీయలేదు. కొంచెం ముందరకు వచ్చేసిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను నేను. ఈ కొండల మధ్యన ఆ స్టాచ్యూ చూస్తూ ఉంటే, ఇది నేను యాక్చువల్ అయితే 1:30కి ఏమో తీశాను. అంత అద్భుతంగా ఉంది అసలు. లొకేషన్ కానీ ఏదన్నా కానీ అంత సూపర్గా ఉంది అసలు. ఇంకా ఈవినింగ్ టైం కానీ 6:30-5:30కి కొంచెం క్లౌడీగా ఉన్నప్పుడు కానీ, మార్నింగ్ టైంలో కానీ వెళ్తే అసలు కొండల మధ్యన ఆ శివ స్టాచ్యూ బ్యాక్ సైడ్ పొగమంచు హైలైట్ ఉంటుంది. ఏమంటే ఇంకా చలికి మేము లేయలేక నేనైతే ఈవినింగ్ టైం అయితే రాలేకపోయాను. వచ్చాను కానీ చాలా టైం పట్టింది. కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను చిక్బల్లాపూర్లో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరినో కలవాలని చెప్పేసి వెళ్ళినందుకు నాకు ఈవినింగ్ టైంలో ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. నేను వచ్చే టైంకి ఈవినింగ్ 6:30 ఏమైంది, 6:30-6:45 అయింది చిక్బల్లాపూర్కి. యాక్చువల్గా అయితే చిక్బల్లాపూర్కి ఇక్కడికి వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. దాని తర్వాత అసలు ఎంతసేపు చూసినా కూడా తనే తీరదు అనమాట ఈ స్టాచ్యూని. అందుకే అన్ని యాంగిల్స్లలో మీకు వీడియో మొత్తం పెట్టేశాను. ఇది ముందర కింద ఉన్నది కూడా నాగమండపం అనమాట. అక్కడ కూడా వీడియో తీయనీరు. మనం ఎంతవరకు ఉన్నా కూడా ఈ స్టెప్స్ ఎక్కాలి, ఆ స్టాచ్యూ చూడాలి. మిగతా చుట్టుపక్కల ఎక్కడ ఫొటోస్ తీసుకున్నా కూడా ఎవరు ఏమన్నారు. ఇంకోటి ఇక్కడ ఎత్తికిన ఎవరు ₹1 దక్షిణ వేయమని కానీ ఏమీ వేయమని కానీ కోర్సు కూడా చేయరు. అసలు మాట్లాడరు వాళ్ళు మనతో. అంత డిసిప్లైన్గా చెప్తూ ఉంటారు అనమాట. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ ₹1 ఖర్చు కూడా మనకి లేదు ఈ స్టాచ్యూ చూడడానికి ఎదిగిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కానీ పార్కింగ్ ఫీజు లేదు, లోపలికి ఎక్కడికి లేదు. మనం ఏమన్నా చేయాలనుకుంటే కానీ నాగమండపంలో చేసుకోవచ్చు పూజలు. అది వాళ్ళ ఆఫరింగ్ అని చెప్పేసి పెట్టారు. మీకు కూడా అవకాశం ఉంటే కానీ చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అసలు. దీని తర్వాత నైట్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేస్. దాని తర్వాత 6:45కి వచ్చేసాం మేము. 6:45 చేసి ఇంకా అంతా ముందర చాలామంది జనాలు అయితే ఉన్నారు. నేను ఇంకా అంత దూరం వెళ్ళలేక మేము నాగమండపంలోనే కూర్చున్నామంట. దాదాపు అక్కడి నుంచి నాకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ అయితే. అక్కడి నుంచి లేజర్ షో స్టార్ట్ అయింది 7:15కి ఏమో. అసలు దీని గురించి చెప్పాలి అంటే అద్భుతమైన అని చెప్పొచ్చు. ఇంకా అంతా వండరింగ్గా ఉంటుంది. లేజర్ షో వచ్చేసి మామూలుగా నేను హైదరాబాద్లో పనులు చేశాను కానీ అసలు స్టాచ్యూ మీద లేజర్ షో ఇది అస్సలు మిస్ కాకండి మీరు. ఇది చూడకుండా వెళ్తే చాలా వేస్ట్ అనమాట. మెయిన్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే
ఎక్కడన్నా కానీ ఓన్ వెహికల్సే తీసుకున్నారండి. ట్రాన్స్పోర్టింగ్ అంటే కన్నా కొంచెం కష్టం, కానీ బెంగళూరు వాళ్ళైతే కన్నా యాక్చువల్ బస్సెస్ ఏమో నైట్ లాస్ట్ ఒక బస్సు ఏమో ఉన్నట్టుంది. అది తప్పిందంటే కానీ ఇంకా వేరే బస్సెస్ అయితే ఏమీ లేవు. ఆటోస్ కూడా అన్నాడు ఆ టైంలో కొంచెం లోపల కాబట్టి కొంచెం భయమే అవుతుంది. ఓన్ ఏమన్నా ఉంటాయంటే వెహికల్స్ తెచ్చుకోవడం మంచిది. అసలు ఈ లేజర్ షో గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువే చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది. అసలు అంత ఎక్కువగా కూడా చెప్పొచ్చు. అసలు స్టాచ్యూ మీద మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి అనమాట. అక్కడ ముందే ఉన్న లైట్స్ అన్నీ మొత్తం సెల్లో చూడదు, అంతా వీడియో తీస్తూనే ఉన్నారు. అసలు అంత అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఆ మ్యూజిక్కి అంత మొత్తం ఆ కొండ అంతా మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారనమాట. అసలు నేను ఏమంటగినా ఇంకా నేను చూస్తూ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను అంత లేజర్ షో తగిన పర్ఫెక్ట్గా తగిన చూడలేదు. కొంచెం చూశాను అనమాట. వీడియో తీసుకుంటూ చూశాను నేను. అసలు రియల్గా చూస్తే గిన అంత వండరింగ్గా ఉంది. అసలు ఆ స్టాచ్యూ మీద ఆ లేజర్స్ పడతా ఉంటే గిన అసలు మనం దగ్గరుండి శివుని చూసినట్టు అంత బాగుంటుంది అనమాట. అసలు ఎలా ఉంది ఏం లేదనేది అంత వండర్ఫుల్గా తీశారు. నా సెల్లో వచ్చిన క్లారిటీ దూరంగా ఉన్నందుకు క్లారిటీ కొంచెం తక్కువ. చూడండి ఎంత దూరం నుంచి నేను తీశాను. అసలు అంత అద్భుతంగా ఉందన్నమాట. దాదాపు ఒక 15 minutes 20 minutes ఉంటుంది లేజర్ షో. హైలైట్ అసలు ఇది. అసలు దీనికోసమే మేము లాడ్జ్ ఇస్తామన్నమాట, హోమ్ స్టే లాడ్జ్. దాని కాస్ట్ వచ్చేసి మాకు 1300 పడింది. పార్కింగ్ కూడా లోపల ఉండే అనమాట మాకు బైక్కి. అంకుల్ కూడా చాలా మంచివారు. ఒకవేళ మీకు నెంబర్ కావాలని చెప్పి అనుకుంటే కన్నా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ వీడియో కింద ఎక్కడన్నా కానీ కామెంట్స్లలో మీరు వెళ్తే కన్నా ఆ నెంబర్ని తగిన సంప్రదించండి. ఇంకో విషయం వచ్చేసి దయచేసి ఈ లేజర్ షో తగిన మిస్ కాకండి. ఈ లేజర్ షో కోసం అయితేనే వెళ్ళండి, లేకుంటే కింద అసలు మార్నింగ్ చూసినా కూడా చూడొచ్చు. కానీ ఈ లేజర్ షో మిస్ అయిపోయామంటే కింద ఇంకా మనం వేస్ట్ అనమాట చూసేసి మొత్తం. ఒక 15 minutes ఉంటుంది లేజర్ షో. 7:15 స్టార్ట్ అవుతుంది, 7:35 కల్లా అయిపోతుంది. ఇంక వెంటనే మనం బయలుదేరచ్చు అనమాట. ఓన్ వెహికల్ కింద తెచ్చుకుంటే కానీ కొంచెం రిస్క్ లేకుండా కానీ ఏదైనా భోజనం చేసేసుకొని వెంటనే వచ్చేయచ్చు. లేదంటే కానీ కొంచెం రిస్క్ పడాల్సి వస్తుంది. నైట్ టైం కాబట్టి ఆ కొండలలో అసలు ఆ కొండకి ఎదిగిన అంత చలికి బైక్ ఆ టైం ఎప్పుడు 8 ఏమో అయింది. ఆ టైం ఎప్పుడు కింద వస్తూ ఉంటే చలి అసలు విపరీతంగా చేతుల కాళ్ళను చల్లగా అయిపోయాయి. అసలు నేను అంత చలి ఎప్పుడూ చూడలేదనమాట. ఎందుకంటే కానీ మెయిన్ అది కొండలో ఉన్నందుకు అలా ఉంది. ఇంకోటి వచ్చేసి బెంగళూరు దగ్గర కదా, బెంగళూరు ఒక 50 kilometers ఏమో ఉంటుంది. అసలు ఇప్పుడు ఇందాక ఈ లేజర్ షో చూస్తున్నారు కదా మీరు, ఆ లైట్స్వి, అది వచ్చేసి మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచి మన టాప్ నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అసలు అద్భుతం. అసలు ఇది హైలైట్. ఇంకా దీని గురించి దీని గురించి ఇంకేం చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బ్లూ లైటింగ్ గురించి అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాము. మీకు దయచేసి మీకు ఏమైనా అర్థం కాకుండా కూడా నా కామెంట్లలో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీని బడ్జెట్ వచ్చేసి మా ఊరు నుంచి దాదాపు ఒక 250 kilometers ఉంటుంది, 500 kilometers అప్ అండ్ డౌను. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం కాబట్టి ఇద్దరమే వెళ్ళాము. రూము దాదాపు ఒక 5000 వచ్చింది మాకు. రూము, ఫుడ్, పెట్రోల్ అంతా కలిపి 2 days అనమాట ట్రిప్. వచ్చేటప్పుడు మేము లేపాక్షి కూడా చూసుకొని వచ్చాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దీని తర్వాత వీడియోకి. చూడండి. బడ్జెట్ వచ్చేసి ఇద్దరికి వెళ్తే ఇంకా చూసి వెళ్తే 2000లో కూడా వెళ్ళి రావచ్చు ఈచ్ 1 person. మేమేమంటే కొంచెం రూము, ఫుడ్ కొంచెం బయట తిన్నాం కాబట్టి కొంచెం ఆ హోటల్లో తిన్నందుకు కొంచెం కాస్ట్ ఎక్కువైంది మాకు. అందుకే 2500 అయింది. లేదంటే 2000లో కూడా వెళ్ళి రావచ్చు. ఒకవేళ 5 or 6 members ఉంటే వెహికల్ తీసుకుని హ్యాపీగా మార్నింగ్ బయలుదేరేస్తారనుకోండి. వెళ్ళేటప్పుడు పెనుకొండ ఫోర్ట్ ఒకటి ఉంటుంది, లేపాక్షి ఒకటి ఉంటుంది, నంది హిల్స్ ఉంటుంది. ఇది చూసుకొని అన్నీ చూసుకొని రావచ్చు అనమాట. 5 or 6 members వెళ్ళారనుకోండి, 300 kilometers 600 kilometers 6000 rupees, ఒక 8000 rupees ఒక కార్ రెంట్ పైన కూడా మరి హ్యాపీగా 1 dayలో ట్రిప్ వేసేసి రావచ్చు అనమాట. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే ఇది మన దగ్గరలో ఉన్నది. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. వెళ్ళి చూసుకోండి ఈషా ఫౌండేషన్ని. ఇంకోటి ఉంటుంది, అది కోయంబత్తూరు దగ్గర అనమాట. అది చాలా దూరం, అది మెయిన్ అనమాట. దాని తర్వాత ఇది కట్టారు. ఇది కూడా చాలా హైలైట్. చూడండి అసలు లేజర్ షో, అసలు ఇది హైలైట్. అసలు నేను చెప్తున్నాను కదా, మీరు ఈ లేజర్ షో కానీ చూడకుంటే ఇంకా వేస్ట్ అవడం. మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళేసి ఈవినింగ్ 7:15 వరకు ఉండి ఈ లేజర్ షో చూసి కంపల్సరీ రావాలి మనం. ఇంకంతే. ఇది అద్భుతమనే చెప్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి అయితే వీడియోస్ ఇస్తున్నాను, ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నాకు నచ్చిన విధంగానే చెప్తున్నాను, మీకు నచ్చిన విధంగా కూడా చెప్తాను. మీకు ఏమన్నా కామెంట్స్లలో అడగండి, నేను చెప్తాను. ఏమన్నా మీకు ఎలా వెళ్ళాలి ఏం లేదనేది ఆల్మోస్ట్ అయితే నేను వివరంగానే చెప్తున్నాను.
మీకు ఏం అర్థం కాకుండా కామెంట్స్లో నాకు చెప్పండి, నేను చెప్తాను. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను ఎలా వెళ్ళాలి ఏం లేదనేది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ ఎవరికైనా రికమెండేషన్ కావాలన్నా కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.